హరే కృష్ణ అండి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మనం గురు పౌర్ణిమ గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణిమ అంటే చాలామందికి గురువుని పూజిస్తారు. ఈ రోజున గురువుల్ని పూజించేటువంటి రోజు అని చాలామంది గురువుల్ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ గురు పౌర్ణిమ అసలు ఈ రోజున గురు పౌర్ణిమగా ఎందుకు జరుపుకుంటున్నాం అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఈ విషయం. అయితే గురు పౌర్ణిమని ఎందుకు జరుపుకుంటారంటే, మనకి మూల గురువు, ఆది గురువు వేదవ్యాస మహర్షి. ఆయన నుంచే మనకు వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం ఇత్యాది పురాణాలన్నీ వచ్చాయి. కాబట్టి ఆయన ఒక అనంతమైనటువంటి వేద నిధిని, జ్ఞాన నిధిని 4 చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేటువంటి 4 చతుర్వేదాలుగా విభజించి అష్టాదశ పురాణాలు, ఎన్నో శాస్త్రాలను మనకు, ఉపనిషత్తుల శాస్త్రాలను మనకు అందించినటువంటి మహానుభావులు వేదవ్యాస మహర్షి. కాబట్టి ఆయన జన్మించినటువంటి పుణ్యతిథినే మనం గురు పౌర్ణిమగా జరుపుకుంటున్నాం. కాబట్టి మనం గురు పౌర్ణిమ రోజున పూజించవలసినటువంటి వారు ఎవరయ్యా అంటే వేదవ్యాస మహర్షి అండి. ఇప్పుడు చాలామంది వేదవ్యాస మహర్షిని వదిలేసి సాయిబాబాకి పూజలు చేస్తున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది గురు పౌర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని. ఎందుకంటే వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి పుణ్యతిథి నాడే గురు పౌర్ణిమ. కాబట్టి గురు పౌర్ణిమ జరుపుకోవాల్సినటువంటి ముఖ్య తిథి నాడున మనం వేదవ్యాస మహర్షిని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. గురువుల్ని పూజించుకోవచ్చు, దానిలో తప్పు లేదు. మనకి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం, గురువుల్ని పూజిస్తారు, మంచిది. మనకి చదువు నేర్పించి మన జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి గురువుకి మనం కృతజ్ఞతలు ఖచ్చితంగా తెలుపుకోవాలి. గురువు లేకపోతే మన జీవితం అధోగతి పాలైపోతుంది. అంటే మనకి ఎదుగుదల ఉండదు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. కాబట్టి తల్లిదండ్రులు మనకి శరీరాన్ని ఇస్తే గురువు జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు. అటువంటి గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఖచ్చితంగా. కానీ గురు పౌర్ణిమ రోజున మనం పూజించవలసినటువంటి ముఖ్యమైనటువంటి వారు ఎవరయ్యా అంటే, గురు పౌర్ణిమకి ఎందుకు వచ్చిందంటే, ఆ వేదవ్యాస మహర్షి ఆది గురువు అయినటువంటి వేదవ్యాస మహర్షి ఆవిర్భవించినటువంటి పుణ్యతిథినే గురు పౌర్ణిమగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయనను వదిలేసి మనం ఎవరెవరినో పూజించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. గురు పౌర్ణిమ రోజున మనం పూజించవలసినది, గుర్తుపెట్టుకోవలసినది వేదవ్యాస మహర్షిని. వ్యాసోచ్ఛిష్టం సర్వం జగత్. వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టం అంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి జ్ఞానం, ఆయన మనకు ప్రసాదించినటువంటి ఈ అనంతమైనటువంటి జ్ఞాన నిధినే మనం ఈ రోజున మనమంతా శాస్త్రాలే మనం ఈ రోజున మనం తెలుసుకుంటున్నది, చదువుకుంటున్నది అంతా. కాబట్టి అటువంటి మహర్షుల గురించి జీవిత చరిత్రలు చదువుకోవాలి. వారు అందించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మహాభారతం, రామాయణం లాంటి పుణ్య గాథలు, వాటిలో ఉన్న నీతి తెలుసుకొని అందరికీ తెలియజేయాలి. హరే కృష్ణ.